సైలెంట్గా ఉన్న సముద్రాన్ని చూసి ఎవరైనా భయపడతారా? అస్సలు భయపడరు. కాని ఆ సైలెన్స్ వెనుక రాబోయే సునామీ దాగుందని తెలిస్తే గుండెల్లో వణుకు పుడుతుంది. సరిగ్గా నిన్న ముంబై ఇండియన్స్ బౌలర్లకి కూడా ఇలాంటి వణుకే పుట్టింది. క్రీజ్లో ఉన్నది అగ్రెసివ్గా అరిచే విరాట్ కోహ్లీ కాడు, కండలు తిరిగిన రస్సెల్ కాదు. చాలా సైలెంట్గా, ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోయే ఒక క్లాస్ ప్లేయర్. కాని ఆ క్లాస్ వెనుక ఎంతటి మాస్ విధ్వంసం దాగుందో నిన్న ముంబై బౌలర్లకి ప్రాక్టికల్గా అర్థమైంది. ఒత్తిడిలో బతుకు, ఆ ఒత్తిడిలోనే భయపెట్టు అన్నట్టు కేవలం 54 బంతుల్లో 101 రన్స్ కొట్టి అజేయంగా నిలిచాడు. ముంబైలాంటి ఛాంపియన్ టీంతో అతనాడిన మైండ్ గేమ్ చూసి ప్రపంచ క్రికెట్ మొత్తం స్టన్ అయిపోయింది. అసలు రాజస్థాన్ టీంకి కెప్టెన్గా ఉన్న ఈ కేరళ కుర్రాడు చెన్నై సూపర్ కింగ్స్కి ఎందుకొచ్చాడు? ఆ యెల్లో జెర్సీలో ఒక సూపర్ కింగ్లా ఎందుకు మారిపోయాడు? ఎన్నో ఏళ్లుగా ఇండియన్ టీంలో స్థానం కోసం అతను పడ్డ స్ట్రగులేంటి? అసలు ఈ సంజూ శాంసన్ వెనుక ఉన్న ఆ ఎపిక్ స్టోరీ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఐపీఎల్ హిస్టరీలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ అంటే అది కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ కాదు, 2 సామ్రాజ్యాల మధ్య జరిగే ఒక మహాయుద్ధం. గ్రౌండ్లో అడుగుపెట్టే ప్రతి ప్లేయర్ మీద 100 టన్నుల ప్రెషర్ ఉంటుంది. అలాంటి ప్రెషర్ సిచ్యువేషన్లో బ్యాటింగ్కి వచ్చాడు సంజూ శాంసన్. అప్పటికే బోర్డు మీద సీఎస్కే వికెట్లు పడిపోయాయి. ముంబై బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. ఫాస్ట్ బౌలర్లు గంటకి 150 కిలోమీటర్ల స్పీడ్తో బౌన్సర్లు విసురుతుంటే ఏ బ్యాట్స్మెన్ అయినా సరే కొంచెం డిఫెన్స్ ఆడటానికి ట్రై చేస్తాడు. కానీ సంజూ మైండ్ సెట్ వేరు. అతను క్రీజ్లోకి వచ్చినప్పట్నుంచే ముంబై బౌలర్లతో ఒక సైకలాజికల్ వార్ స్టార్ట్ చేశాడు. మీరు షార్ట్ బాల్ వేస్తారని నాకు తెలుసు, నేను పుల్ షాట్ ఆడతాను, దమ్ముంటే ఆపండి అన్నట్టుగా ఒక రేంజ్లో రెచ్చిపోయాడు. కళ్ళు చెదిరే కవర్ డ్రైవ్స్, అలవోకగా కొట్టే స్ట్రెయిట్ సిక్సర్లు, ఫీల్డర్లకి కదలటానికి కూడా టైం ఇవ్వని పవర్ఫుల్ షాట్స్తో గ్రౌండ్లో ఒక రేంజ్లో విధ్వంసం సృష్టించాడు. ముంబై లాంటి వరల్డ్ క్లాస్ బౌలింగ్ లైనప్తో ఆడుకోవడం అంత ఈజీ కాదు. కానీ నిన్న సంజూ ఆడిన ఆ ఎపిక్ ఇన్నింగ్స్ చూస్తే ఒక వీడియో గేమ్ ఆడుతున్నంత ఈజీగా అనిపించింది. బౌలర్ రనప్ స్టార్ట్ చేయకముందే వాడు ఏ లైన్లో బాల్ వేయబోతున్నాడో ముందే గెస్ చేయటం, దానికి తగ్గట్టు ఫుట్వర్క్ని మార్చుకోవటం, బాల్ పడకముందే షాట్కి రెడీ అయిపోవటం, ఇదంతా చూస్తుంటే సంజూ శాంసన్ ఒక బ్యాట్స్మెన్ లాగా కాదు, ఒక చెస్ ప్లేయర్ లాగా ముంబై బౌలర్లతో మైండ్ గేమ్ ఆడాడు. ఫీల్డింగ్ ఎక్కడైతే గ్యాప్ ఉందో కరెక్ట్గా అక్కడే బాల్ని ప్లేస్ చేస్తూ వాళ్ల వ్యూహాలను తుత్తునీయలు చేశాడు. కేవలం 54 బంతుల్లో ఏమాత్రం భయం లేకుండా, ఎక్కడా తగ్గకుండా సెంచరీ మార్క్ని టచ్ చేశాడు. సీఎస్కే జెర్సీలో చెపాక్ స్టేడియం మొత్తం సంజూ సంజూ అంటూ అరుస్తుంటే ఒక మాస్ హీరోకి దక్కిన ఎలివేషన్ లాగా ఆ సీన్ మొత్తం మైండ్ బ్లోయింగ్గా అనిపించింది. అజేయంగా 101 పరుగులు చేసి ముంబై చేతిలోంచి మ్యాచ్ని లాగేసుకున్నాడు మన సూపర్ కింగ్. కానీ ఈ సక్సెస్, ఈ రేంజ్ ఫామ్ వెనుక ఎన్నో ఏళ్ల కన్నీళ్లు, అవమానాలు, అంతులేని స్ట్రగల్ దాగున్నాయి. కేరళ లాంటి ఒక చిన్న స్టేట్ నుంచి, క్రికెట్ అంటే పెద్దగా ఆదరణ లేని చోటు నుంచి వచ్చిన ఒక కుర్రాడు ఈరోజు ఇండియన్ క్రికెట్ని శాసించే స్థాయికి ఎదగడం వెనుక ఒక పెద్ద యుద్ధమే ఉంది. సంజూ తండ్రి ఒక పోలీస్ కానిస్టేబుల్. తన కొడుకుని క్రికెటర్గా చూడాలి అన్నది ఆయన కల. ఆ కల కోసమే ఢిల్లీ నుంచి కేరళకు మకాం మార్చారు. చిన్నప్పట్నుంచే సంజూ బ్యాటింగ్లో ఒక న్యాచురల్ ఫ్లేర్ ఉండేది. కష్టపడి ఆడే షాట్స్ కాదు, చాలా ఎలిగెంట్గా, చూడ్డానికి 2 కళ్ళు చాలవు అన్నంత అందంగా ఆడేవాడు. డొమెస్టిక్ క్రికెట్లో తన సత్తా చాటి ఆ తర్వాత ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ద్వారా ప్రపంచానికి పరిచయమయ్యాడు. తనలో ఉన్న టాలెంట్ చూసి భవిష్యత్ ధోని ఇతనే అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ విధి వేసిన దెబ్బకి సంజూ కెరియర్ ఎన్నో ఏళ్లు గాల్లో దీపంలాగా మారిపోయింది. సంజూ శాంసన్ అనగానే అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క పదం ఇన్కన్సిస్టెన్సీ. ఎప్పుడు ఎలా ఆడుతాడూ ఎవరికీ తెలియదు. ఒక మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ కొడతాడు, ఆ తర్వాత వరుసగా 5 మ్యాచ్లు ఫ్లాప్ అవుతాడు. సరిగ్గా ఇదే కారణం వల్ల ఇండియన్ టీంలో అతనికి ఎప్పుడూ పర్మనెంట్ ప్లేస్ దొరకలేదు. రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ లాంటి వాళ్లు టీంలోకి వచ్చి సెటిల్ అయిపోతుంటే సంజూ మాత్రం బెంచ్కే పరిమితమవ్వాల్సొచ్చింది. నెట్స్లో ప్రాక్టీస్ చేయటం, డ్రింక్స్ మోయటం, దొరికిన 1-2 అవకాశాల్లో ప్రెషర్ తట్టుకోలేక అవుట్ అవ్వటం, మళ్లీ టీం నుంచి డ్రాప్ అవ్వటం, ఇదొక నెవర్ ఎండింగ్ సైకిల్ లాగా మారిపోయింది. సోషల్ మీడియాలో సంజూ పైన జరిగినంత ట్రోలింగ్ బహుశా మరే క్రికెటర్ పైన జరగుండదు. ఎంతోమంది ఎక్స్పర్ట్స్ వాడికి టాలెంట్ ఉందిగాని మైండ్ సెట్ లేదు, వాడు క్రికెట్కి పనికిరాడు అని ముఖం మీదే విమర్శించారు. రాజస్థాన్ టీంకి కెప్టెన్గా ఎన్నో ఏళ్లు బాధ్యతలు మోసినా అదృష్టం మాత్రం కలిసిరాలేదు. ఒకానొక దశలో సంజూ శాంసన్ కెరియర్ ముగిసిపోయింది అనుకున్నారు అందరూ. కానీ ఒక నిజమైన ఛాంపియన్ ఎప్పుడూ తన ఫెయిల్యూర్స్కి భయపడడు, తనని తాను మలుచుకుంటాడు.
రాజస్థాన్ నుంచి బయటకు వచ్చి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలోకి అడుగుపెట్టడం సంజు కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. సీఎస్కే క్యాంప్లో ఉన్న ఆ కామ్ ఎన్వైర్న్మెంట్, ప్లేయర్లకి వాళ్ళిచ్చే ఫ్రీడమ్ సంజులోని అసలైన విధ్వంసకర ఆటగాడిని నిద్రలేపాయి. ఒకప్పుడు ప్రెషర్లో కుప్పకూలిపోయే అదే సంజు ఇప్పుడు ప్రెషర్ని ఎంజాయ్ చేయటం స్టార్ట్ చేశాడు. నిన్న ముంబై లాంటి టఫ్ బౌలింగ్ అటాక్ పైన వాళ్లు వేసిన యార్కర్లను, బౌన్సర్లను సైతం సిక్సర్లుగా మలిచి తనేంటో ప్రపంచానికి మరోసారి ప్రూవ్ చేశాడు. 54 బంతుల్లో 101 రన్స్ అనేది కేవలం ఒక స్కోర్ కాదు, అది తనని విమర్శించిన ప్రతి ఒక్కరికీ అతనిచ్చిన ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్. అసలైన మాస్ ఏంటో, తన క్లాస్ ఏంటో సీఎస్కే యెల్లో జెర్సీ సాక్షిగా ప్రపంచానికి చూపించిన మన సూపర్ కింగ్ జర్నీ ప్రతి క్రికెట్ ఫ్యాన్కి ఒక గూస్ బంప్ స్టోరీ. ఎవరు ఎన్నిసార్లు కిందకు లాగినా తన టాలెంట్తో, తన ఆటతో తిరిగి పైకి లేచిన సంజు శాంసన్ విధ్వంసం మీకు ఎలా అనిపించిందో, ఆ ఇన్నింగ్స్లో మీకు బాగా నచ్చిన షాట్ ఏంటో కింద కామెంట్స్లో పంచుకోండి.